టీమిండియా యువ ఓపెనర్ సన్ రైజర్స్ హైదరాబాద్ విధ్వంసకర బ్యాటర్ అభిషేక్ శర్మ చరిత్ర సృష్టించాడు. టీ20లో ఒకే క్యాలెండర్ ఇయర్లో అత్యధిక సిక్స్లు బాదిన భారత బ్యాటర్గా చరిత్రకెక్కాడు. సయ్యద్ ముస్తాక్ అలీ ట్రోఫీలో పంజాబ్కు సారథ్యం వహిస్తున్న అభిషేక్ శర్మ మేఘాలయతో గురువారం జరిగిన మ్యాచ్లో ఈ ఫీట్ సాధించాడు. ఈ మ్యాచ్లో అభిషేక్ శర్మ 11 సిక్సర్లతో వీర విహారం చేశాడు. 28 బంతుల్లోనే సెంచరీ సాధించాడు. తద్వారా టీ20లో భారత్ తరపున అత్యంత వేగంగా సెంచరీ బాదిన రెండో బ్యాటర్గా నిలిచాడు. భారత్ తరపున గుజరాత్ బ్యాటర్ ఉర్విల్ పటేల్ కూడా 28 బంతుల్లోనే శతకాన్ని అందుకున్నాడు. అతను కూడా సయ్యద్ ముస్తాక్ అలీ ట్రోఫీలోనే ఈ ఫీట్ సాధించాడు. ఈ మ్యాచ్లో 11 సిక్సర్లు బాదిన అభిషేక్ శర్మ టీమిండియా టీ20 కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ పేరిట ఉన్న అత్యధిక సిక్స్ల రికార్డును అధిగమించాడు. ఈ ఏడాది అభిషేక్ శర్మ 38 టీ20 ఇన్నింగ్స్లు ఆడి 87 సిక్సర్లు బాదాడు. 2 ఏళ్ల క్రితం 2022లో సూర్యకుమార్ యాదవ్ 41 ఇన్నింగ్స్లో 85 సిక్సర్లు బాదాడు. ఈ మ్యాచ్లో ముందుగా బ్యాటింగ్ చేసిన మేఘాలయ నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 142 పరుగులు చేసింది. మేఘాలయ ఇన్నింగ్స్లో అర్పిత్ బఠేవారా 31 పరుగులతో టాప్ స్కోరర్గా నిలిచాడు. అనంతరం పంజాబ్ అభిషేక్ శర్మ విధ్వంసకర శతకంతో 9.3 ఓవర్లోనే విజయ లాంఛనాన్ని పూర్తి చేశాడు.